ఏ ఆడది ఇలా ప్రవర్తించదు. అలా నువ్వు మాట్లాడకు. చెల్లికి బాలేదంటే బాధుంటుంది కదా. యమజ, అలా మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు. ఆడదానికి తన సౌభాగ్యం కన్నా ఏది ఎక్కువ కాదు. అత్తయ్య, నాకు అర్జున్ బాబు కంటే ఎవరు ముఖ్యం కాదు, ఏది ముఖ్యం కాదు. కానీ యమజ వల్ల నేను వెళ్లాల్సి వస్తుంది. కావేరి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. పూజలో కూర్చో. పూజ పూర్తయ్యాక గంగ దగ్గరకు వెళ్ళు. అత్తే చెప్తుందిగా కావేరి, వెళ్ళి పూజలో కూర్చో. మీ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అవునవును, మా యమజది విశాలమైన మనసు. మీ వాళ్ల సంగతి తను చూసుకుంటుంది. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు కావేరి? పూజలో కూర్చో. లేదత్తయ్య, నేను వెళ్తాను. ఆగు కావేరి. ఇప్పుడు నా మాట కాదని గడప దాటావంటే మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టనివ్వను. అది కాదన్నీ. ఇది నా ఫైనల్ డెసిషన్. తర్వాత ఎవరు ఏం చెప్పినా నేను వినను. అర్జున్కి ప్రాణగండం ఉందని తెలిసినా కూడా వెళతాను అని అంటున్న కోడలు నాకక్కర్లేదు. అర్జున్ మాటని గౌరవించి ఈ కావేరికి 1 నెల పాటు ఈ ఇంట్లో ఉండడానికి అవకాశం ఇచ్చాను. అప్పుడు భర్త కోసమే ఇంట్లో అడుగు పెట్టాను అని చెప్పింది. ఇప్పుడు ఆ భర్త ప్రాణాలకి ముప్పు ఉందన్న వెళుతుంది. నువ్వు నాకు అవసరం లేదు కావేరి. ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత నీకు లేదు. వెళ్ళిపో. మళ్ళీ జీవితంలో నాకు కనిపించుకో. ఇప్పుడేం చేయాలి? అమ్మ కోసం వెళ్తే అర్జున్ బాబుని వదులుకోవాలి, ఇక్కడే ఉంటే అమ్మను వదులుకోవాలి. నేను వెళ్తే మాత్రం అత్తయ్య నన్ను తిరిగి రానివ్వరు. ఇకంతా శివయ్యదే భారం. అర్జున్ కూర్చో. ఓం హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. మాంగళ్య గౌరీదేవతాభ్యో నమో నమః. వనదుర్గాయై నమో నమః. మనం ఎంత చెప్పినా తను వినకుండా పూజ చేస్తుంది. దీన్ని వదిలిపెట్టకూడదు. అవును యమజ, వదిలిపెట్టకూడదు. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. చూసావా యమజ, ఆ కావేరికి తల్లి కంటే మొగుడే ఎక్కువైపోయాడు. భర్తని కాపాడుకోవడం కోసమే ఇలా చేసుంటుందలా, లేదా మనం వాళ్ళమ్మని చంపే ధైర్యం చేస్తామని అనుకునుండదు. హలో మేడం. అక్కడ పరిస్థితి ఏంట్రా? రుక్మిణి స్పృహలోకొచ్చిందా? లేదు మేడం, శివాలయం పక్కన ఉన్న పాడుబడ్డ గుడి దగ్గర వెయిట్ చేస్తున్నా మేడం. వెంటనే దాన్ని లేపేయండి. మేడం, చంపేయండి.
మీరడిగిన అమౌంట్కి డబ్బులిస్తాను. అలాగే మేడం. ఓకే మేడం.